సిబిఐ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 2 గంటలకి రౌజ్ అవెన్యూ కోర్టు దగ్గర తీర్పు వెలువడనుంది. సిబిఐ కస్టడీ పిటిషన్పై లంచ్ తర్వాత వాదనలు వినిపించబోతున్నారు. సిబిఐ అరెస్టుపై కవిత స్పందించారు. సిబిఐ చేస్తున్నది తప్పు అంటున్నారు కవిత. సిబిఐ అరెస్టు కూడా అక్రమం అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. जय तेलंगाना मैडम, सीबीआई ने अरेस्ट कर लिया आपको। सवाल पूछताछ के बाद अरेस्ट कर लिया सीबीआई ने। के कविता जी, जय तेलंगाना मैडम, सीबीआई ने अरेस्ट कर लिया आपको। सवाल पूछताछ के बाद अरेस्ट कर लिया सीबीआई ने। के कविता जी, जय तेलंगाना मैडम, सीबीआई ने अरेस्ट कर लिया आपको। सवाल पूछताछ के बाद अरेस्ट कर लिया सीबीआई ने। అంతకుముందు కోర్టులో జరిగిన వాదనలను ఒకసారి పరిశీలిస్తే సిబిఐ అరెస్టును వ్యతిరేకిస్తూ కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. కవిత విషయంలో సిబిఐ నిబంధనలను పాటించలేదన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదు అంటున్నారు కవిత తరపు లాయర్లు. ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించలేదు అని సిబిఐ చెప్తోంది. జైలు అధికారులకు సమాచారం ఇచ్చామని, కవిత భర్తకు కూడా ఈ అరెస్టు గురించి చెప్పామని సిబిఐ అంటోంది. ముందు రోజు రాత్రి 10:30 జైలు అధికారులకి చెప్పామంటున్నారు. నా న్యాయవాదులతో మాట్లాడాలని కవిత చెప్పానని చెప్తున్నారు. నా భర్తకు ఫోన్ చేసి మాట్లాడానని, అరెస్టుకు ముందు కవితకు సమాచారం ఇచ్చామని సిబిఐ, అరెస్ట్ తర్వాత కవిత భర్తకు సమాచారం ఇచ్చామని సిబిఐ చెప్తోంది. కవిత తరపు న్యాయవాదితో జడ్జ్ కావేరి సంవాదం చేసినట్టుగా తెలుస్తోంది. సిబిఐ అరెస్ట్ చేయాలి అంటే ఏ నిబంధన ప్రకారం చేయాలి, కోర్టు అనుమతి తీసుకోవాలి కదా అని జడ్జి కావేరి అన్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ చేసే అధికారం సిబిఐకి ఉంది అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ అడ్డుకునే నిబంధన ఏదీ లేదని, అరెస్ట్ చేయడానికి సిబిఐ అప్లికేషన్ ఇచ్చినప్పుడు నా వాదన కూడా వినే అవకాశం కల్పించాలని కవిత తరపు లాయర్ అన్నట్టు తెలుస్తోంది. ఈ ఎంటైర్ ఇష్యూపై ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఏం జరుగుతోంది? కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈరోజు కోర్టులో సిబిఐ హాజరుపరిచింది. 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని చెప్పి కోరుతూ వాదనలు వినిపించింది. ఎందుకు కవిత కస్టడీ కోరుకుంటున్నామన్న విషయాన్ని వివరించే క్రమంలో కవిత పాత్ర ఏంటి, ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పాత్ర ఏంటి అన్నది పూర్తిగా విశదీకరించే ప్రయత్నం చేసింది. ఇది వరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లలో కవిత పాత్రకు సంబంధించి మెన్షన్ చేసిన పోర్షన్ అంతా కూడా వివరిస్తూ ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వాంగ్మూలాలు, కవిత దగ్గర ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబు కావచ్చు, కవిత దగ్గర పిఏగా పనిచేసిన అశోక్ కౌశిక్, వీరందరి వాంగ్మూలాల్లో మెన్షన్ చేసిన పాయింట్స్ అన్నిటినీ కూడా సిబిఐ తరపు న్యాయవాదులు ఉదహరించారు. మొత్తం 100 కోట్ల రూపాయల ముడుపుల్ని మద్యం వ్యాపారుల నుంచి, అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి ఒక పోర్షను, అలాగే శరత్ చంద్రారెడ్డి, ఇలా మొత్తం అందరి దగ్గర నుంచి కలిపి 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందజేయడంలో కవిత అత్యంత కీలకమైన పాత్ర పోషించారు అంటూ వాదనలు వినిపించారు. ఏ రోజు ఎక్కడ ఎప్పుడు సమావేశమయ్యారు, ఇక్కడ ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో ఒబెరాయ్ హోటల్ కావచ్చు, తాజ్ హోటల్ కావచ్చు, అంటే ఈ పాలసీ రూపకల్పన సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో జరిపిన సమావేశాలు, అందులో అరవింద్ కేజ్రీవాల్తో కూడా ఒక దఫా సమావేశం, ఆ తర్వాత తన ప్రతినిధిగా విజయ్ నాయర్ ఉంటారు, విజయ్ నాయర్ తోటే డీల్ చేయండి అంటే ఆయన సూచించడం, విజయ్ నాయర్కి ఈ డబ్బుని హవాలా మార్గంలో ఆయనకి చేరవేయడం, అందులో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఎవరి సూచనల మేరకు, అంటే కవిత సూచనల మేరకే అవి కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారని ఆమె దగ్గర పనిచేసిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాటికి సంబంధించిన వాట్సాప్ సంభాషణ, చాటింగ్ హిస్టరీ ఇవంతా కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేసింది సిబిఐ. ఈ పరిస్థితుల్లో ఆమెను తమ కస్టడీకి తీసుకొని విచారణ జరపాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటూ సిబిఐ తరపు న్యాయవాదులు చెప్పగా దానికి కౌంటర్గా కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అసలు ఈ అరెస్ట్ అన్నది సాధారణ పరిస్థితుల్లో సిబిఐకి అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది, సిఆర్పిసి సెక్షన్ 41A ఫాలో అయ్యి కూడా అరెస్ట్ చేయవచ్చు, కానీ
ప్రస్తుతం కవిత ఈడీ పిఎంఎల్ఏ సెక్షన్ల కింద అభియోగాలు ఎదుర్కొంటూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఆమెను అరెస్టు చేయాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అంటూ వాదనలు వినిపించారు. అలా కోర్టు అనుమతి తప్పనిసరి అని చెప్పే నిబంధన ఏదైనా ఉందా, సిఆర్పిసిలో కానీ మరెక్కడైనా ఉందా, ఉంటే చూపించండి అంటూ జడ్జి కావేరి బవేజా గట్టిగా పట్టుబట్టడంతో అటువంటి నిబంధన అయితే ఏది లేదు. కానీ ప్రొసీజర్ ప్రకారం ఒక అప్లికేషన్ దాఖలు చేసినప్పుడు అందులో ప్రతివాదిగా ఉన్న కవితకు సమాచారాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది, అప్లికేషన్ కాపీల్ని అందజేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ వారు వాదనలు వినిపించారు. ఇలా ఇరుపక్షాల వాదోపవాదాలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ మీద తీర్పు వెలువడటంతో పాటుగా సిబిఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ మీద మళ్ళీ వాదనలు జరుగుతాయి. వాదనల అనంతరం కస్టడీకి ఇవ్వాలా, ఇస్తే ఎన్ని రోజులు ఇవ్వాలి, వాళ్ళు 5 రోజులు కోరారు కాబట్టి ఎన్ని రోజులు ఇవ్వాలి ఏంటి అన్న దాని మీద న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది.